అందరికీ నమస్కారాలు. నేను డైటీషియన్ దర్శిని మాట్లాడతాను. నేను బెంగుళూరులో న్యాచురోపతి క్లినిక్‌లో డైటీషియన్‌గా పనిచేస్తా ఉన్నాను. సో, ఈ వీడియోలో నేను ఏమి షేర్ చేయబోతాను అంటే డెలివరీ అనగా ఎట్లా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఏమారి తినాలి, ఏది తినకూడదు అని బ్రీఫ్ నోట్ అబౌట్ డెలివరీ అండ్ ఇట్స్ చేంజెస్ అండ్ ఫుడ్స్ టు బీ టేకెన్ ఆఫ్టర్ డెలివరీ ఏం చేయాలి అని చెప్పబోతాను. సో ఫస్ట్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సింది, ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ 6 months వచ్చి ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి పాపకు. సో డోంట్ గివ్ ఎనీ అదర్ లిక్విడ్స్ లైక్ వాటర్ కూడా అవసరం లేదు. మీ బ్రెస్ట్ మిల్కే చాలా సఫిషియంట్ బేబీకు. సో మేక్ ష్యూర్ ద బాండ్ ఇస్ కనెక్టెడ్. లైక్ మీ పాపకు యాంగర్లో కోపంలో అమ్మారి స్ట్రెస్గా ఉండేప్పుడు ఫీడ్ చేయొద్దు. బికాస్ ఆ రిలేషన్ బైండ్ కాదు, బాండింగ్ అంత చాలా మంచిగా ఉండదు. సో ఆల్వేస్ స్టే హ్యాపీ అండ్ పాజిటివ్ మీరు బేబీ వెంట ఉండేప్పుడు. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్, కొంతమంది పేరు ఏం చేస్తారు, పాప పుట్టినవనగా ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే 15 to 20 kgs వెయిట్ గెయిన్ చేస్తారు. సో అమ్మారి చేసేప్పుడు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఏం వస్తుందంటే, నేను వచ్చి ఇంత పెరిగినాను, సో వెయిట్ లాస్ చేయాలి అని కొంతమంది పేరు అమ్మారి స్ట్రెస్ అవుతారు. సో అది అవశ్యం లేదు. బికాస్ మీరు ఎంతకెంత ఫీడ్ చేస్తారో మీ బేబీకు డ్రాస్టిక్గా ఆ వెయిట్ తగ్గిపోతుంది. బట్ మీరు ఎఫెక్టివ్గా చేయాలి ఫీడింగ్. అండ్ మీ ఫుడ్ లైఫ్ స్టైల్ లైక్ ఫుడ్ తినేది అండ్ ఎక్సర్సైజ్ అండ్ మీ లైఫ్ స్టైల్ అంతా మీరు కరెక్ట్గా చేస్తారంటే, మీరు 15 kgs గెయిన్ చేసినారంటే మళ్ళీ ఆ 15 kgs న్యాచురల్గానే తగ్గిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చెప్పబోతానంటే, మీరు ఫుడ్లో ఏం ఇంక్లూడ్ చేయాలి అని. సో బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ చేయాలి అంటే మీరు దానికి సెపరేట్ సెట్ ఆఫ్ ఫుడ్స్ ఉంటుంది. లైక్ గార్లిక్, ఫెనల్ సీడ్స్, మేతి, ఇదంతా వచ్చి మీరు వాటర్ లాగా మీరు మిక్స్ చేసి దాంట్లో తాగొచ్చు. అండ్ గార్లిక్ అనేది మీరు ఫుడ్స్లో అంతా వచ్చి సాటే చేసేలాగా యాడ్ చేయొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బేబీస్. ఇది సిల బేబీస్కు అది వచ్చి రీగర్జిటేషన్ లాగా వస్తుంది. సో అమ్మారు అయ్యేప్పుడు మీరు ఫ్రీక్వెన్సీ అండ్ క్వాంటిటీ తక్కువ చేయాలి. సో ప్లీజ్ మీట్ డాక్టర్ లేదు స్పెసిఫిక్ మీ డైటీషియన్ వెంటో మీరు గైడెన్స్ ఎత్తునేసి మనకి ఇదంతా ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ టిప్ నెంబర్ 2, ఇంక్లూడ్ మోర్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మనం కొల్లగా తినాలి, లైక్ బేబీకి ఆయిల్ ఎత్తుంది, లైక్ మంచి బ్రెస్ట్ మిల్క్ సెక్రీట్ కావాలి, ఫామ్ కావాలి అని కొల్లగా ఇష్టానికి ఎవ్రీ 1 hour or 2 hours మనం తింటానే ఉంటాము. సో అమ్మారి చేయొద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సాలిడ్ ఫుడ్స్, ఇంక్లూడ్ మోర్ ఆఫ్ లిక్విడ్ ఫుడ్స్. సో లిక్విడ్ ఫుడ్స్ లైక్ లెమన్ వాటర్ ఎత్తుకుంటాం, లేదు టెండర్ కోకోనట్ వాటర్, లేదా వెజిటబుల్ జ్యూసెస్, లేదు ఏం చేయొచ్చు అంటే సూప్స్ లాగా, వెజిటబుల్ సూప్స్ లాగా చేసి తాగొచ్చు. లేదా ప్లెయిన్ వాటర్ ఇష్టం అంటే ప్లెయిన్ వాటర్ తాగండి. సో మీరు నార్మల్గా తాగేది కంటే 1 to 2 liters ఇంక్రీజ్ చేసేప్పుడు మీ బ్రెస్ట్ మిల్క్ క్వాంటిటీ అండ్ ఆ సఫిషియన్సీ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. అది టిప్ నెంబర్. ఓకేనా. సో ఇంకో టిప్ ఏంటుందంటే, మీరు రైస్ పోర్షన్ అది వచ్చి తక్కువ చేసేసి అది కూరగాయలు లైక్ ఏం కూర దొరుకుతుందో, ఓకే, లైక్ పొట్లకాయలు, బీరకాయలు, లేదు క్యాప్సికము, బీట్రూట్, ఏమి మీకు ఇదియో అమ్మారి మీకు దొరికేది వెరైటీలు యాడ్ చేయండి. సో అన్నం తక్కువ ఎత్తునేసి కొల్లగా మీరు ఫైబ్రస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అదంతా మీరు ఎత్తుకుంటారంటే మీకు ఆగిలి తగ్గుతుంది అండ్ మీకు వెయిట్ లాస్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఎయిమ్ ఫర్ వెయిట్ లాస్. ఇది మీ బేబీ హెల్త్ కోసం చేయండి, వెయిట్ లాస్ కోసం చేయకూడదు. అండ్ ఇంకోటి ఏమంటే హోల్ గ్రెయిన్స్ అండ్ మిల్లెట్స్ అలాగా ఇంక్లూడ్ చేయండి. లైక్ కొరాలు అని చెప్తాము కదా. సో హోల్ గ్రెయిన్స్ అంటే హోల్ వీట్ వస్తుంది అండ్ అన్పాలిష్డ్ రైస్ చిక్కుతుంది. ప్లస్ ఈ జోవార్, బాజ్రా అలాగంతా మీరు ఇంక్లూడ్ చేసేప్పుడు దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మీకు చిక్కుతుంది. ప్లస్ దాంట్లో అంతా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో రాదర్ దాన్ జస్ట్ టేకింగ్ ఎవ్రీడే రైసు, ఎవ్రీడే రోటీ లాగా తినే బదులుగా ఇదంతా మీరు ఇంక్లూడ్ చేసేప్పుడు మీకు వెరైటీ చిక్కుతుంది. అండ్ ద క్వాంటిటీ ఆల్సో, మీరు ఇంత రైస్ ఎత్తుకుంటారంటే ఈ మరి అన్పాలిష్డ్ రైస్ లైక్ రెడ్ రైస్, బ్లాక్ రైస్ అలాగా ఉంటుంది. సో దాంట్లో అంతా మీకు అంత తినముడిదు, మీ క్వాంటిటీ డ్రాస్టిక్గా ఇంత తగ్గిపోతుంది. అమ్మారి చేసేప్పుడు మీకు న్యూట్రియంట్స్ ఎక్కువ అవుతుంది. సో ఇదంతా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఏది చేయకూడదు అంటే
గ్రీన్ టీ అండ్ కాఫీ అమారి లాగా లైక్ స్టిమ్యులేట్ చేసే ఫుడ్స్ అమారి కెఫైన్ ఉండేది అలాగే ఎత్తునేప్పుడు మీకు బ్రెస్ట్ మిల్క్ సెక్రీషన్ తగ్గిపోతుంది. సో అది అంతా లిమిట్ చేసుకోండి, ఎక్కువగా ఎత్తుకోదు. అండ్ సోడా ఫుడ్స్ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అమారి అంతా తినేప్పుడు మీ పాపకు అది రీగర్జిటేషన్ అని చెప్తాం, మీ పాపకు చేరదు. సో అమారి వాళ్ళు మళ్ళీ ఫీడింగ్ అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఆ స్పైసెస్ కొంచెం తగ్గించుకోండి, ఆయిలీ ఫుడ్స్ చేర్చుకోవద్దు. సో ఇదంతా మీరు చేంజెస్ చేస్తేనే మీకు డెలివరీ అనగా ఆ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అని చెప్తాం కదా, అది సరి అవుతుంది. ప్లస్ మినిమం అట్లీస్ట్ 1/2 hour to 45 minutes ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే మీరు జిమ్దా పోవాలి అని ఎంత లేదు, మీరు మినిమం 20 to 30 minutes వాకింగ్ చేయొచ్చు. మీ వల్ల ముడిసిన యోగా అండ్ సూర్య నమస్కార్ అమారెంత చేస్తారంటే మీకు స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది అండ్ మీరు ఫ్రెష్గా ఫీల్ చేస్తారు. బికాస్ మనం పాప పుట్టినవనగా ఇట్స్ ఆల్వేస్ అబౌట్ పాపని వాళ్ళ హెల్త్కు అని మన కొల్లకి ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్ మన హెల్త్కు ఇంపార్టెన్స్ తగ్గిస్తాము. సో అది చేయకూడదు. అట్లీస్ట్ 1/2 hour to 1 hour మీకు మీ క్వాలిటీ అయిన టైం వచ్చి స్పెండ్ చేయండి. అండ్ మీరు బుక్స్ ఇష్టం అంటే బుక్స్ చదవండి, లేదా డ్రాయింగు, పెయింటింగు మరి మీరు డైవర్ట్ చేసుకోండి. బికాస్ పోస్ట్ పార్టమ్ అనగా ఏమవుతుందంటే లేడీస్ డిప్రెషన్లో పోతారు, ఐసోలేషన్ ఉంటుంది, బయట వెళ్ళముడిదు, అంతా దీనిగు ప్యాక్ చేసి ఫుడ్ పాప అని అట్లే జరుగుతుంది. అది ప్రివెంట్ చేసే కోసం మీకు సైకాలజికల్గా ఫిట్గా ఉండే కోసం ఇది అంతా హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఇదంతా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను నమ్మకం ఇస్తాను. సో ఇదంతా మీరు ఫాలో చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ హెల్త్ కండిషన్ బెటర్ అవుతుంది. సో హ్యావ్ అ నైస్ డే, టేక్ కేర్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.